కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పద్యం కీర్తిశేషులు శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి గయోపాఖ్యానం నాటకంలోనిది. నీలకందర మహానిషిత పద్యం. ఇది కోరిన వారు భట్టు జగదీష్ గారు, కర్నూలు జిల్లా బూడిదపాడు గ్రామం నుండి. అలాగే ఇంకొకరు ప్రతాప్ రెడ్డి గారు, పెద్దవడుగురు మండలం లక్షంపల్లి గ్రామం నుండి. వారు కోరినట్లుగా ఇప్పుడు ఈ పద్యం. అయ్యది చూపటయు అనర్థమే తెచ్చన, నేననేక విధంబుల నయ భయంబుల బోధించినను, నీ ఒకంతయును చెవిని పెట్టక సమరోత్సాహైక పరతంత్రుడవైదివిగా. ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గరుడలైనను సంగ్రామములకు ఇయ్యగొనరు. నీవా బాలుండవు, ప్రాణములుండ చూసుకొను. నరకాసురాది మహాదానవులు అనేకులు నా చక్రానల జ్వాలలం బ్రగ్గిరి. చక్రమహించుక వినుము. నీలకందర మహానిషిత శూలము ధాటికొచ్చిన ఒకవేళ ఓర్వవచ్చు. ప్రళయకాల భయోద భయత నిర్ఘాతాలి సహించిన ఒకవేళ సైపవచ్చు. మృత్సుదేవత నాట రెండు కోరల చిక్కి బ్రతికినా ఒకవేళ బ్రతుకవచ్చు. బడబానల శిఖత్వాల కావలి బ్రోల నిల్చిన ఒకవేళ నిలువవచ్చుగాక. సైరింపవచ్చునే కథనమందు శివునికైనను శారద